అర్ధరాత్రి 12 దాటేసింది. ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు చిరంజీవి గారింటికి కాల్ చేశారు. చిరంజీవి గారి వైఫ్ సురేఖ గారు ఫోన్ ఆన్సర్ చేశారు. ఆ టైంలో అశ్విని దత్ గారు కాల్ చేయడం ఏంటని కంగారు పడి ఏమిటి అని అడిగారు ఆవిడ. నేను బాస్తో మాట్లాడాలి అన్నారంట అశ్విని దత్ గారు. ఆవిడ చిరంజీవి గారికి ఫోన్ ఇవ్వగా అశ్విని దత్ గారు వెంటనే ఇలా అన్నారంట, బాస్ ఏం చేశారు బాస్, ఇప్పుడు ఎడిట్ టేబుల్ మీద మీ సీన్ చూశాను, అదరగొట్టేశారు, ఆ హ్యాపీనెస్ ఆపుకోలేక మీకు కాల్ చేశాను అని చెప్పి ఫోన్ పెట్టేశారంట. ఇది ఇంద్రా మూవీలో ఉన్న ఎన్నో హై ఇచ్చే సీన్స్లో ఒక సీన్కి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారి రియాక్షన్. ఆ మూవీ తీసిన ప్రొడ్యూసర్ ఎలా రియాక్ట్ అయ్యారంటే ఇంకా ఆ రోజుల్లో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో ఊహించుకోండి. మొన్న ఈ మూవీ రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరు ఒక మాట అన్నారు, ఇంద్రా మూవీ కమర్షియల్ సినిమాకు ఒక నిఘంటు లాంటిది అని. మేబీ ఈ జనరేషన్లో వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయిన యూత్ ఆ మాటతో ఏకీభవించకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో అండ్ ఫర్ మీ పర్సనలీ యాజ్ అ సినిమా ఫ్యానటిక్ తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఇంద్రా అనేది ఒక మైల్ స్టోన్ లాంటిది. అండ్ అన్డౌటెడ్లీ తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ సినిమా ఎవర్ ఇది. అండ్ దానికి ప్రూఫ్ ఈ మూవీ బ్రేక్ చేసిన రికార్డ్స్. సో ఎందుకు ఇంద్రా అంత గొప్ప కమర్షియల్ సినిమా అంటే డిస్కస్ చేద్దాం. నేను ఇంతకు ముందే ఇండస్ట్రీ హిట్ సిరీస్లో చెప్పినట్టుగా ఇంద్రా స్టోరీ కొత్తదేం కాదు. ఆ రోజుల్లో భాషా టెంప్లెట్తో వచ్చిన చాలా మూవీస్లో ఇది కూడా ఒకటి. అండ్ ఎస్పెషలీ ఆల్మోస్ట్ ఇలాంటి స్టోరీతోనే సేమ్ డైరెక్టర్ బి గోపాల్ ఒక సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టి ఉన్నారు. సో మరి ఇంద్రాలో ఏంటి డిఫరెంట్? ఈ టెంప్లెట్తో వచ్చిన మిగతా మూవీస్ అన్నీ కూడా ఫ్లాట్గా ఒక థీమ్లో వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఇంద్రా స్టోరీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. తీసుకున్న స్టోరీలోనే ఒక ఆర్గానిక్గా కామెడీ ట్రాక్ని కూడా ఇమిడ్చారు మధ్యలో. లవ్ ట్రాక్ ఉంటుంది అండ్ ఏది కూడా ఫోర్స్డ్గా ఇరికించినట్టు ఉండదు మధ్యలోకి. అండ్ ఎస్పెషలీ హీరో క్యారెక్టరైజేషన్లో వచ్చే ఎక్స్ట్రీమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఫ్లాష్ బ్యాక్లో హీరో ఫ్యాక్షనిస్ట్ కాబట్టి ప్రజెంట్లో ఛాయలు కనిపించవు, చాలా వరకు కూడా అండర్ ప్లే చేస్తూ ఉంటారు, అది కనిపించకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ రీజన్ వల్లే ఇంటర్వెల్ వచ్చే బ్యాంగ్ కూడా పర్ఫెక్ట్గా ల్యాండ్ అవుతుంది. అసలు యాక్చువల్గా ఈ మూవీని గోదావరి బ్యాక్ డ్రాప్లో తీద్దాం అనుకున్నారంట, బట్ కాశీని సెలెక్ట్ చేసుకోవడం అనేది టోటల్గా బ్రిలియంట్ చాయిస్. ఆ డెసిషన్ వల్లనే షౌకత్ అలీ ఖాన్ ఎపిసోడ్ కానీ హీరో అజ్ఞాతంలో ఉండటం ఇవన్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. మేబీ షౌకత్ అలీ ఖాన్ బదులు ఇక్కడ ఇంకెవరినో రిచ్ పర్సన్ పెట్టనొచ్చు, కానీ ఆ సేమ్ ఇంపాక్ట్ వచ్చేది కాదు మనకి. ఈవెన్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ అండ్ కమ్బ్యాక్ ఇవన్నీ కూడా చాలా ఆర్గానిక్గా సెట్ అయి ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్లీ దానివల్లే ఆల్మోస్ట్ 3 hours లెంత్ ఉన్న మూవీ కూడా ఎక్కడా బోర్ కొట్టదు. దానికి క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం రైటర్స్ పరచురి బ్రదర్స్కే. అఫ్కోర్స్ స్టోరీ ఇచ్చిన చిన్ని కృష్ణ గారు, బట్ దాన్ని డెవలప్ చేసింది మాత్రం పరచురి బ్రదర్స్. 2 halfsలో 2 డిఫరెంట్ లవ్ ట్రాక్స్ కానివ్వండి, షౌకత్ అలీ ఖాన్ సీన్ కానివ్వండి, తిరిగి చిరు రాయలసీమ వెళ్ళాక విలన్స్ ఇంట్లో ఉండే ఒక సీన్ ఒకటి, ఆ పిల్లాన్ని పాత పెట్టాక వచ్చే డైలాగ్స్, ఒక ప్లాట్ పాయింట్ ఎండ్లో హై ఇచ్చే డైలాగ్స్ ఉండడం వేరు, కానీ మల్టిపుల్ సీన్ ఎండింగ్స్లో హై ఇచ్చే డైలాగ్స్ పెట్టడం అంత ఈజీ కాదు. వాళ్ళు రాసిన హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్లో చాలా తక్కువే చూసుంటాను, కానీ బట్ అన్డౌటెడ్లీ ఇంద్రా వాళ్ళ కెరియర్లో రాసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఎవర్. ఎర్లీ 2000s మూవీస్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి ఏముంటుంది అనిపించవచ్చు, కానీ బట్ ఈ మూవీకి పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. స్టార్టింగ్ విత్ కాస్ట్యూమ్స్. మనకు తెలియదు కానీ మన ముందు జనరేషన్ వాళ్ళు అసలు సరిగ్గా ఇమాజిన్ కూడా చేసుకుని ఉంటారు ఆ వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్లో చిరు అంత బాగా సెట్ అవుతారు అని. ఈవెన్ ఆర్ట్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ కూడా. సినిమా బడ్జెట్ 10 కోట్లు, అందులో మేజర్గా రెమ్యునరేషన్స్ ఉండి ఉంటాయి. అండ్ మిగిలిన ఇంకొంచెం బడ్జెట్లో కూడా సినిమాని ఎంత రిచ్గా చూపించారు. ఇంకా నాకు బాగా నచ్చిన అండ్ స్పెషల్గా మెచ్చుకోవాల్సిన డిపార్ట్మెంట్స్ అని ఉన్నాయంటే అది ఫస్ట్ ఎడిటింగ్. సీనియర్ మోస్ట్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్గా చేశారు ఈ మూవీకి. ఈ మూవీ ఫస్ట్ కట్ లెంత్ 3 hours 25 minutes అంట, దాన్ని తగ్గించి 2 hours 53 minutes చేశారు. ఇప్పుడంటే ఎంత లెంత్ అయినా చూస్తున్నారు, కానీ అప్పట్లో ఈ లెంత్ చాలా రిస్క్ అని చెప్పాలి. కానీ ఎక్కడ కూడా మూవీ బోర్ కొట్టదు. ఈ మూవీలో వాడిన కొన్ని కట్స్ కానీ సీన్ టు సీన్ పడే ట్రాన్సిషన్స్ కానీ చాలా ఆర్గానిక్గా ఉంటాయి. ఈవెన్ స్లోమో షాట్స్ కూడా ఇప్పటికీ కొన్ని సినిమాల్లో చాలా ల్యాగ్గా కనిపిస్తాయి, కానీ ఇంద్రాలో వచ్చే స్లోమో షాట్స్ ఎక్కడ మనకు అట్లా అనిపించవు. దానికి మరో రీజన్ ఏంటి అంటే సినిమాటోగ్రఫీ. విఎస్ఆర్ స్వామి అని చెప్పేసి ఇంతకుముందు బి గోపాల్ గారు వేరే సినిమాలకు పనిచేసిన ఆయన ఈ సినిమాకి డిఓపిగా చేశారు. కానీ దీనికి ముందు ఆయన చేసిన సినిమాలు కానీ తర్వాత చేసిన ఇంకొక 2-3 సినిమాలకు కానీ ఎక్కడా కూడా ఆయన వర్క్లో ఇంత బ్రిలియన్స్ కనిపించదు. అండ్ ఎస్పెషల్లీ ఇందులో నాకు బాగా నచ్చిన అండ్ కెమెరా వర్క్ బెస్ట్గా కనిపించిన 2 షాట్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో వీరశంకర్ రెడ్డి డైలాగ్ చెప్పే ముందు చిరు అలా ఆగి వీరశంకర్ రెడ్డి అని పిలిచిన వెంటనే ఒక ట్రాలీ షాట్ పడుతుంది, తర్వాత వచ్చి ఫేస్కి టైట్ క్లోజ్ పడుతుంది. అసలు ఆ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది థియేటర్లో చూసినప్పుడు. దాని తర్వాత ఇంకో షాట్ ఏమో చిరు హెలికాప్టర్ నుండి దిగేసి మీకు గుర్తుందో లేదో, ఆయన దిగుతున్నప్పుడు లో యాంగిల్ నుంచి ఒక షాట్ ఉంటుంది. మరి ఇప్పుడు సినిమాల్లో ఎందుకు ఆ షాట్ పెట్టడం తగ్గించేసారో నాకు తెలియదు, కానీ ఒక హీరోకి ప్రాపర్ ఎలివేషన్ ఇవ్వాలి అంటే నాకు తెలిసి బెస్ట్ షాట్ అదే.
అండ్ ఈవెన్ ఎంటైర్ బి గోపాల్ గారి కెరియర్లో బెస్ట్ కెమెరా వర్క్ ఉంది ఇంద్రా మూవీలోనే. నిజంగా ఇవాళ చూసినా కూడా ఎలివేషన్ షాట్స్కి విజిల్స్ పడుతున్నాయి అంటే దానికి కారణం సినిమాటోగ్రఫీనే. ఈ సినిమా రన్ టైంలో ఆల్మోస్ట్ 32 minutes సాంగ్సే ఉంటాయి, మొత్తం 6 పాటలు. కానీ ఒక్క సాంగ్కి కూడా ఆడియన్స్ లేచి ఎక్కడికి వెళ్ళరు, అంత బ్యాంగర్ ఆల్బమ్ ఇది. ఇప్పుడు మణిశర్మ రేంజ్ జనాలకి తెలియకపోవచ్చు కానీ ఇంద్రా మూవీ మణిశర్మ కెరీర్లో వన్ ఆఫ్ టాప్ ఆల్బమ్స్. ఫస్ట్ కాశీలో వచ్చే ఆ బంబంబోలే సాంగ్ ఎంత సూదింగ్గా ఉంటుందో మిగతా లవ్ సాంగ్స్ అంతే క్యాచీగా ఉంటాయి. అండ్ గల్లు గల్లు సాంగ్ అయితే మణిశర్మ ట్యూన్కి, సిరివెన్నెల లిరిక్స్కి అండ్ ఎస్పీబీ వోకల్స్కి అసలు తెలుగులోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ సాంగ్ ఇచ్చారు. ఇది ఎంతమందికి తెలుసలేదు నాకు తెలియదు కానీ అయ్యో అయ్యో సాంగ్ని కంపోజ్ చేసింది ఆర్పి పట్నాయక్. అప్పుడైతే డేట్స్ క్లాష్ వల్ల ఆర్పి గారు గెస్ట్ కంపోజర్గా వర్క్ చేశారు ఈ మూవీకి. అండ్ నాట్ జస్ట్ సాంగ్స్, పాటలు విన్నట్టు ఇందిరా బీజిఎం కూడా ప్లే చేసుకుని వినొచ్చు మనం. మూవీ బిగినింగ్లో తేజ వచ్చినప్పుడు వస్తుంది ఇందిరా బీజిఎం ఫస్ట్ టైం. దాని తర్వాత అక్రాస్ మూవీ చిరు వచ్చినప్పుడల్లా వస్తుంది. అసలు తోపు ఉంటుంది ఆ బీజిఎం స్టార్ట్ టు ఎండ్. టైటిల్స్ పడేటప్పుడు కూడా కొన్ని కాశీ మాంటా షాట్స్ పడుతూ ఉంటే ఆ టైంలో అసలు ఎంత సూదింగ్గా ఉంటుంది ఆ మ్యూజిక్ వినడానికి. దానికి షౌకత్ అలీ ఖాన్ సీన్ అప్పుడు వచ్చే ఆ కోరస్ ట్రాక్ కానివ్వండి. అండ్ ఆ మోస్ట్ ఫేవరెట్ బీజిఎం ప్లేస్ అయితే మాత్రం వీరశంకర్ రెడ్డి డైలాగ్ సీన్. చిరు వీరశంకర్ రెడ్డి అనగానే ఒక బీజిఎం స్టార్ట్ అయ్యి ట్రాలీ షాట్ వస్తుంది, చిరు అని ఒక చిన్న పాజ్ ఇస్తారు, అప్పుడు డైలాగ్ చెప్తారు. అసలు ఆ బీజిఎంకి సౌండ్ డిజైన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ నేను చెప్తున్న ఫీల్ థియేటర్లో మూవీ చూసిన వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది. అదొక 20 ఏళ్ళ క్రితం చూసినా ఇప్పుడు చూసినా కూడా సేమ్ ఫీల్ వస్తుంది. రీసెంట్గా ఇదే సినిమా రిలీజ్ అప్పుడు పరచూరి గారు ఒక మాట అన్నారు, ఇంద్రా మూవీ అంతా ఒక ఎత్తు, ఆ వీణ స్టెప్ ఒక ఎత్తు అని. అది ముమ్మాటికి నిజం. అసలు వీణ స్టెప్ కొన్ని లక్షల మంది ట్రై చేసి ఉంటారు నాతో సహా. అండ్ అది కూడా చిరు ఎంత మంచి డ్యాన్సర్ మనందరికీ తెలిసిందే. అలాంటి పర్సన్తో ఒక ఐకానిక్ స్టెప్ వేయించి అరే ఇది ఎవరు కంపోజ్ చేశారు అని కొరియోగ్రాఫర్ పేరు తెలుసుకునేంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ స్టెప్. అందుకే ఈ మూవీ కొరియోగ్రఫీకి అటు నంది అండ్ ఫిలింఫేర్ 2 వచ్చాయి లారెన్స్కి. తెలుగులో ఇప్పుడు దాకా అరౌండ్ ఒక 35+ ఇండస్ట్రీ హిట్స్ మూవీస్ ఉన్నాయి. దాంట్లో ఒక 3 ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బి గోపాలే. కానీ లెట్స్ బి వెరీ ఆనెస్ట్, తెలుగు సినిమాలో వర్క్ చేసిన బెస్ట్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే మేబీ టాప్ 10లో కూడా ఆయన పేరు మనం చెప్పకపోవచ్చు. బికాస్ ఒక టెంప్లెట్ స్టైల్లో ఉంటాయి ఆయన మూవీస్ అన్నీ కూడా. బట్ ఇంద్రాలో మాత్రం ఆయన వర్క్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న టెక్నికల్ ఆర్ మ్యూజిక్ ఆర్ రైటింగ్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ బెస్ట్ వర్క్ ఇచ్చాయి అంటే ఇట్ ఈస్ బికాస్ యాజ్ అ డైరెక్టర్గా ఆయన ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు కాబట్టి వాళ్ళ నుంచి. అండ్ ఈవెన్ చాలామంది అంటారు కూడా చాలా సీన్స్కి చిరునే గోస్ట్ డైరెక్షన్ చేశారు అని. కానీ ఎక్కడ క్రెడిట్ ఇవ్వాలో అక్కడ ఇవ్వాల్సిందే. తీసుకున్న స్క్రీన్ ప్లే చాయిసెస్ కానీ, షార్ట్ కాంపోజిషన్ కానీ, ఎడిటింగ్ చాయిసెస్ కానీ, ఇంప్రవైజేషన్ని యాక్సెప్ట్ చేయడం కానీ, ఎలివేషన్ సీన్స్ డిజైన్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా బి గోపాల్ గారు ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆయన ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మూవీస్తో సహా కలిపి మిగతావన్నీ ఒక సైడ్ ఉంటే ఇందులో ఒక సైడ్ ఉంటుంది. మెగాస్టార్ చిరు నుంచి ఒక మంచి హిట్ పడి, అంటే తన స్టైల్ ఆఫ్ సినిమాతో హిట్ పడి అప్పటికి కొన్ని ఇయర్స్ అయిపోయింది. ప్లస్ ఆయనకు అప్పుడే పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయి, న్యూస్ రావడం, అదే టైంలో ఆయన కాంటెంపరీస్ అందరూ వరుసగా హిట్స్ ఇవ్వడం, మెగాస్టార్ పని అయిపోయిందనే స్టేజ్లో వచ్చింది ఇంద్ర. చిరు యాక్టింగ్, డ్యాన్స్, అసలు ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే ఈ మూవీలో అప్పుడు ఆ సినిమా చూసి ఒక 5 ఏళ్ల కుర్రాడు తన ఫ్యాన్ అయిపోయేలా, అండ్ ఆ సినిమా వచ్చి 22 years తర్వాత అదే పిల్లాడు ఇప్పుడు అదే సినిమా మీద ఒక వీడియో చేసేలాగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన చిరు యాక్టింగ్ ఈ సినిమాలో. మేబీ ఇది చిరు కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యి ఉండకపోవచ్చు, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు ఎన్నో చేశారు ఆయన. కానీ ఒక కమర్షియల్ టెంప్లెట్లో సినిమా తీయాలంటే ఇలా, పర్ఫామ్ చేయాలంటే ఇలా అనేలా ఉంటుంది ఈ మూవీలో తన పర్ఫార్మెన్స్. కాశీ సీక్వెన్స్లో చేసే ఒక కామన్ మ్యాన్ పోర్షన్ కానీ, కామెడీ ట్రాక్ కానీ, రాయలసీమ ఫ్యాక్షన్ ఎపిసోడ్స్లో అయితే ఒక డెమీగాడ్లాగా కనిపిస్తారు ఆయన. అసలు ఒక సీన్లో చిరు లుక్ ఉంటుంది, అందరినీ చంపేసి రక్తం నిండిన బట్టలతో వచ్చి ఆర్తి అగర్వాల్ దగ్గర చెప్తారు. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఐ జస్ట్ లవ్ చిరుస్ ఐస్ అని చెప్పి. అండ్ ఇంద్రలో అలా ఐస్తోనే ఎమోషన్ చూపించే సీన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆయన ఈ మూవీలో చాలా సీన్స్ ఇంప్రవైజ్ చేశారండి. అండ్ ఒక సాంగ్ కూడా ఆయనే తీశారని చెప్పి స్వయాన డైరెక్టరే చెప్పారు. ఈ సినిమాలో అండ్ ఈ సినిమా కోసం చిరు పడిన కష్టం అంతా కూడా స్క్రీన్ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు దాకా నేను చెప్పిన 5 రీజన్స్ అండ్ ఇంకా డిస్కస్ చేయని చాలా రీజన్స్ వల్లనే ఇంద్ర ఇండస్ట్రీ హిట్ అయింది. 156 సెంటర్స్లో 50 days, 122 సెంటర్స్లో 100 days, 32 సెంటర్స్లో 175 అండ్ అదోనిలో ఒక థియేటర్లో 250 days రన్ అయింది సినిమా. ₹5 ₹10 టికెట్ ప్రైజెస్ ఉన్న రోజుల్లోనే 55 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా. అంటే ఎన్ని టికెట్స్ తెగుంటే ఊహించుకోండి. అండ్ ఒక్కొక్కరు ఈ సినిమాని ఎన్నిసార్లు చూసింటే ఊహించుకోండి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పడయప్ప అదే రజనీకాంత్ నరసింహ సినిమాని బీట్ చేసి బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. అండ్ 2002లో షారుఖ్ ఖాన్ దేవదాస్ సినిమా తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ ఇండియా ఇదే. ఇమాజిన్
ఇదే సినిమా ఇప్పుడున్న టికెట్ ప్రైజెస్కి రోజుకి ఒక 7-8 షోస్ ఉన్న కల్చర్లో రిలీజ్ అయ్యి ఉంటే ఎంత పెద్ద హిట్ అయ్యి ఉండేదో. ఈ మూవీలో డైలాగ్ లాగానే ఇందిరా మూవీ ప్రూవ్ చేసింది దట్ బాక్స్ ఆఫీస్ పైన కింగ్ లాగా కూర్చునే అర్హత ఈ చిరుదే అని.